హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో టేస్టీ అయిన చికెన్ ఫ్రై చేయబోతున్నాం. ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుందాం. వీటిని కాసేపు మీడియం ఫ్లేమ్ మీద కాసేపు వేయించుకుందాం. ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కిలో చికెన్ని ఇందులో వేద్దాం. ఇలా మొత్తం కలిసేలా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు వేయించాలి. మనం చేస్తుంది ఫ్రై కాబట్టి నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఇలాంటి ఫ్రైలు చేసేటప్పుడు ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుంది. ఇది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అడుగంటుకుంది. మీరు ట్రై చేసినప్పుడు ఐరన్ కడాయిలో చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి వెరైటీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.